చాంపేయగౌరార్ధశరీరకాయైర్పూరగౌరార్ధశరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. 1. అర్థం చంపక పుష్పాలు, అగరు, చందనం లాంటి సుగంధ ద్రవ్యాలతో పూజించబడిన పార్వతీదేవికి చంద్రకాంతి కుండలాలతో అలంకరించబడిన శివునికి, ఆ సత్యస్వరూపిణి శివపార్వతీ దంపతులకు నా నమస్కారం. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారాజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. 2. అర్థం కస్తూరి కుంకుమతో అలంకరించబడిన పార్వతీదేవికి భగవాంతుడు గంగానది తల్లి జహ్నుసుతతో కుడిభాగంలో అలంకరించబడిన శివునికి, ఆ ఇద్దరికీ నా నమస్కారం. జనత్క్వనత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. 3. అర్థం గౌరీదేవితో ఏకరూపమైన మృదువైన వస్త్రధారణతో సత్ప్రకాశముగా వెలుగుతున్న సూర్యుడు, చంద్రుడు శిరోభూషణంగా ఉన్న ఆ దివ్య శివునికి మరియు పార్వతీదేవికి నమస్కారం. విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. 4. అర్థం పార్వతీదేవి విశాలమైన నీలకమల నేత్రాలతో శాంతంగా కనిపిస్తే, శివుడు వికసించిన కమలంలా ఘోరదృష్టితో ఉన్నాడు. ఆ ఇద్దరి దివ్యరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కారం. మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. 5. మందార పుష్పమాలతో అలంకరించబడిన పార్వతీదేవి, కపాలమాలతో శోభించే శివుడు, దివ్య వస్త్రధారిణి దేవి, దిగంబరుడు శివుడు, ఆ ఇద్దరికీ నమస్కారం. అంబోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. 6. అర్థం మేఘాల వలె నలుపు కేశాలు గల పార్వతీదేవి, మెరుపుల తేజస్సుతో జటలుగల శివుడు, స్వతంత్ర స్వరూపిణి దేవి, సమస్త లోకాల అధిపతి శివుడు, ఆ ఇద్దరికీ నమస్కారం. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ. 7. అర్థం సమస్త సృష్టి, సంహారం, జననాన్ని నడిపే శివ పార్వతీ స్వరూపం. ప్రపంచకోసం ఒకే తండ్రి, ఒకే సృష్టికర్త, ఆ అర్ధనారీశ్వరునికి నమస్కారం. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. 8. అర్థం ప్రకాశించే రత్నాల వంటి కుండలాలతో శోభించే పార్వతీ, శివునితో ఐక్యతగల అర్ధనారీశ్వరునికి నమస్కారం. ఏతత్పఠేదష్టం ఇష్టదం యో భక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య. సమస్త సిద్ధిః. అర్థం ఎవరైనా ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే సౌభాగ్యం మరియు దీర్ఘాయుస్సహిత ఆత్మసంతృప్తి పొందుతారు. అందరికీ సమస్త సాఫల్యాలు మరియు విజయాలు శాశ్వతంగా లభిస్తాయి.